హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ పేరు ప్రస్తుతం అందరికీ తెలిసే ఉంటుంది. ఇది తెలిసింది అంటే అది మెగాస్టార్ చిరంజీవి వల్లే. ఎందుకంటే ఈ పోరాట యోధుడి స్ఫూర్తితో సినిమా తీశాడు కాబట్టి. అయితే ఆయన పేరుతో సినిమా తీయడానికి ఉయ్యాల నరసింహారెడ్డి కథేంటో ఈ వీడియోలో చూద్దాం. 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర యుద్ధానికి 10 ఏళ్ల ముందు బ్రిటిష్ దుష్టపాలనపై ఎదురించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయల కాలం నుండి పాలెగాళ్ళు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అలాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒకడు. 18వ శతాబ్దపు తొలినాళ్లలో రాయలసీమలో పాలెగాళ్ళ వ్యవస్థ ఉండేది. కడప జిల్లాలోనే 80 మంది పాలెగాళ్ళు ఉండేవారు. నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించడంతో పాలెగాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం వారి ఆస్తులు మాన్యాలపై కన్నేసి వాటిని ఆక్రమించుకునే ఉద్దేశంతో వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ళ వ్యవస్థను రద్దు చేసి వారికి నెలసరి భరణాల ఏర్పాటు చేసింది. ఉయ్యాలవాడ గ్రామం ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉంది. ఉయ్యాలవాడకు పాలెగాడుగా నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి ఉండేవాడు. నరసింహారెడ్డి తాతగారు నొస్సం జమీందారు అయిన చెంచుమల్ల జయరామిరెడ్డి నిస్సంతు కావడంతో, అంటే పిల్లలు లేనివారు కావడంతో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. తండ్రి తరపున నెలకు 11 రూపాయల 10 అనాల 8 పైసలు భరణంగా వచ్చేవి. అయితే తాతగారైన జయరామిరెడ్డి నిస్సంతుగా మరణించాడనే ఉద్దేశంతో ఆయనకు ఇస్తూ వచ్చిన భరణాన్ని ఆయన మరణంతో రద్దు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామంలో జన్మించి ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీరగాథల వలన తెలుస్తుంది. ఈయన కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి. రూపనగుడి, ఉయ్యాలవాడ, ఉప్పులూరు, గుల్లదుర్తి, కొత్తకోట మొదలైన గ్రామాల్లో ఈయన నిర్మించిన కోటలు, నగరాలు ఇప్పటికీ ఉన్నాయి. 1846 జూన్లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కొరకు అనుచరుణ్ణి కోయలకుంట్ల ఖజానాకు పంపగా అక్కడి తహసీల్దార్ ఆ వ్యక్తిని తిట్టి నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పో అనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలైంది. మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడిదారులు రెడ్డి నాయకత్వంలో చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనుగొండ, అవుకు జమీందారులు, హైదరాబాదుకు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపా ఖాన్, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహారెడ్డితో తిరుగుబాటు దళంలో చేరారు. 1846 జూలై 10వ తేదీన రెడ్డి 500 మంది బోయ సైన్యంను తీసుకొని పట్టపగలు కోయలకుంట్ల పట్టణంపై దాడి చేసి సిబ్బందిని చంపి ఖజానా నుంచి 805 రూపాయల 10 అనాల 4 పైసలను దోచుకున్నాడు. అదేవిధంగా ప్రొద్దుటూరు సమీపంలో ఉన్న దువ్వూరు ఖజానాను కూడా దోచుకున్నాడు. బ్రిటిష్ ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్ల నాయకత్వాల్లో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేకపోయి వెనుదిరిగాయి. ఏమీ చేయలేని స్థితిలో ఒక పథకం ప్రకారం నరసింహారెడ్డిని పట్టి ఇచ్చిన వారికి 1000 రూపాయల బహుమానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత జూలై 23వ తేదీన కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో సైనికులు గిద్దలూరు వద్ద విడిది చేసి ఉండగా అర్ధరాత్రి తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిష్ సైన్యాన్ని పారద్రోలాడు. దానికి ప్రతీకారంగా బ్రిటిష్ ప్రభుత్వం రెడ్డి కుటుంబాన్ని పట్టుకొని కడపలో ఖైదు చేసింది. ఇక వారిని విడిపించేందుకు కడపకు చేరాడు నరసింహారెడ్డి. 1846 అక్టోబర్ 6న నల్లమల కొండల్లోని పేరుసోమల వద్ద గల జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడించి రెడ్డిని బంధించింది. నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు, అంటే బెయిల్పై రిలీజ్ చేశారు.
112 మందికి 14 నుంచి 5 ఏళ్ల దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష కూడా పడింది. కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమే కాక హత్యలకు దోపిడీలకు పాల్పడ్డాడని తీర్పు చెబుతూ ఉరిశిక్ష విధించారు. 1847 ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది బ్రిటిష్ ప్రభుత్వం. విప్లవకారుల్ని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచింది. అంటే 30 ఏళ్ళు నరసింహారెడ్డి తల కోయలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసి ఉంచారు. ఇది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ మహానుభావుణ్ణి స్ఫూర్తిగా తీసుకొని చిరంజీవి గారు తీసిన మూవీయే సైరాన్ నరసింహారెడ్డి. మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి ఎంత బాగా నటించాడో, ఈ స్టోరీలో ఇంకా ఏమన్నా చేంజెస్ చేశారా అనేది మూవీలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.